సో ప్రతిదాన్ని మతం చుట్టూ తిప్పుతారు. ఎందుకు? మతం ఏం చేద్దాం? ముస్లింలు ఉండొద్దా? చంపేద్దామా? ముస్లింలని క్రిస్టియన్ చంపేద్దామా? అందరిని చంపేద్దామా? నాకు అర్థం కాలేదు. చెప్పురా బండి సంజయ్, ఇది మఠాధిపతికి పోటీ కాదు కదరా, పీఠాధిపతికి కాదు కదరా, పూజారి పోటీ కాదు కదరా. అవునా కాదా? మోడీ హిందువులకు చేసిన ఒక పాజిటివ్ థింగ్ చెప్పండి రా బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులారా. అందులో ఆర్యులు అన్నిట్లలో ఉన్నారు, బ్రాహ్మణులు అన్నిట్లలో ఉన్నారు. చచ్చిపోతుంది, హిందువులని చంపుతుంది, చచ్చిపోతుంది ఎవరు? శూద్రులని హిందువులే కాదన్నారు. మేము హిందువులం, ఓకే, మేము మూలవాసులం, మేము హిందువులం, ఓకే. ఎందుకంటే ఈ హిందూస్థాన్ అనే ప్రాంతంలో సింధు నది అవతల ఉన్న ప్రాంతంలో ఉన్న ఆచార వ్యవహారాలు అన్ని కలిపితే హిందూస్థాన్ హిందూ మతం అన్నారు. ఈ మిగతాదంతా మీ చెత్త అంతా ఆర్యుందే కదా. వాడు మాకు సంబంధం లేనోడు, వాడు మా రంగు కాదు, మా భాష కాదు, మా సంస్కృతం మా భాషనా? మళ్ళీ గుళ్ళల్లో అన్నిట్లో ఏం చెప్తారు? సంస్కృతం కదా. అది ఉంది, అవస్థ ఉంది, ఓల్డ్ పర్షియా ఉంది. మా దేశంతో కాదు, వాళ్ళు పర్షియా నుంచి వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రేమ ఉండదు. వాడు మనం ఆధిపత్యం చేస్తా, మనం దోపిడీ చేస్తా, మనం వివక్ష చేస్తా. నువ్వు ఎక్కడని చూడండి, ఆర్మీ ఆఫీసర్లు ఎవరు ఉంటారు? ఈ ఆర్యుడు ఉంటాడు. మరి అలా చచ్చిపోయే జవాన్లు ఎవరు ఉంటారు? ఇదే శూద్రులు ఉంటారు. సో నాటి నుంచి నేటి వరకు వివక్ష జరుగుతుంది. అది బాపనోళ్ళ పార్టీ, అది బీజేపీ, ఓకే. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణుల పార్టీ అది.